అందరికీ నమస్కారములు. బ్రహ్మశ్రీ బిఎస్ ఉపేంద్ర శర్మ గురూజీ గారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం బీజే భోరోగీనాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నాస్తి మాతృ సమం దేవం నాస్తి పితృ సమో గురుః తయహో ప్రత్యుపకారోపి న కదంచన విద్యతి. జ్యోతిర్దేవా పరబ్రహ్మం జ్ఞానసంకాశనిస్థూలం అజ్ఞానతిమిరాంధస్య మోక్షమార్గేవ దర్శిక. ఇప్పుడు తులారాశి వాళ్లకు ఈ యొక్క జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది? తులారాశి జాతకులు అనగా చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ 3 పాదములు. చిత్తార్ధం స్వాతి విశాఖ స్త్రయోర్తుల. చిత్తార్ధం స్వాతి విశాఖ స్త్రయోర్తుల అంటే చిత్తా నక్షత్రం 2 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ 3 పాదములు తులారాశిలోకి వస్తాయి. ఈ నక్షత్ర జాతకులు, ఈ తులారాశి జాతకులైనా సరే ఈ యొక్క తులారాశి జాతకులకు ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం తెలియజేస్తున్నాము. అయితే ఈ యొక్క జనవరి మాసంలో స్థిరము లేకపోవడము, అపకీర్తియు, ధన వ్యయము, స్థానచలనము, కార్యభంగము, మనోవిచారము, కష్టములు మరియు భయమును, అనారోగ్యమును మరియు శరీర పీడయు, తరచు ప్రయాణములను, ప్రయత్న కార్యములు చెడుట మరియు క్రూర జంతువుల వలన భయము కలుగుతుంది. ఈ జనవరి మాసంలో ఈ యొక్క తులారాశి జాతకులకు ఈ విధంగా ఉంటుంది. కావున ఈ తులారాశి జాతకులు ఆ జనవరి మాసంలో ఈ ఇబ్బందులన్నీ పోగొట్టుకోవడం ఎలా? వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వివాహపరంగా కానీ ఈ ఆటంకములన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకరికే ఉండయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంలో ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒకరికి శరీర పీడ ఉంటే ఒకరికి ధన వ్యయం ఉంటుంది, ఒకరికి మనశ్శాంతి లేకపోవడము, మనశ్చింత ఏర్పడుతుంది, మరికొందరికి వృధా ప్రయాస తిరగడము ఉంటుంది. ఈ విధంగా ఆయా నక్షత్ర ప్రభావాన్ని బట్టి ఆ తులారాశి జాతకులకు ఆ విధంగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి జనవరి మాసంలో. ఇది ఈ యొక్క తులారాశి జాతకులు ఈ విధంగా జనవరి మాసంలో ఈ రాబోయే ఈ కష్టములన్నీ కూడా పోగొట్టుకోవడం ఎలా? వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యారంగంగా కానీ, వివాహపరంగా కానీ. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు చేస్తూ ఈ కష్టములన్నీ వస్తుంటే మనం వృత్తిలో ముందుకు వెళ్ళలేము, వ్యాపారంలో కూడా ముందుకు వెళ్ళలేము, ఉద్యోగపరంగా కూడా మనం ముందుకు వెళ్ళలేము. ఇక విద్య అయితే పూర్తిగా మనం వెనకబడిపోతూ ఉంటాము. అలాగే వివాహపరంగా కూడా మనం మానసిక వేదన ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి బాధల్ని పోగొట్టుకోవడానికి మనము ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఆ యొక్క విధి విధానాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ జనవరి మాసంలో మనకు ఈ యొక్క రాశి జాతకులకు వృత్తి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ మనము
అది తెలుసుకొని నడుచుకున్నట్లయితే ఉపశమనం కలిగి కొంచెం ముందుకు వెళ్ళవచ్చును. ఎందుకంటే ఆ విధంగా మనం చేస్తున్నటువంటి ఆ యొక్క వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు వెళ్ళలేము. కావున దానికి ఇంకా ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది, ఏం పూజ చేస్తే బాగుంటుంది, ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలి మనం. అది తెలుసుకొని ఆ గ్రహాలకు అర్చన విధానం కానీ, హోమశాంతి కానీ, లేకపోతే దానములుగా కానీ మనము చేసినట్లయితే మనకు అతి త్వరగా శుభఫలితాలు ఏర్పడతాయి. అప్పుడు ఆ యొక్క దోషం నివారణ అవుతుంది. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కలిగి మనకు కావలసిన కోరికలు నెరవేరుతాయి. మనము ఈ జనవరి మాసంలో ఈ యొక్క తులారాశి వాళ్లకు ఏ ఏ గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అట్లా తెలుసుకున్నట్లయితే మనకు అన్నీ సమకూర్చుకోవచ్చును. ఆ గ్రహాలకు కావలసిన నివారణోపాయం మనం ఆచరించాలి. అవి ఆచరిస్తే తప్పకుండా మనకు శుభఫలితాలు ఏర్పడతాయి. ఇంకనూ చెప్పాలంటే ఈ తులారాశి వాళ్లకు దాంపత్యంలో కూడా అన్యోన్యత అనేది లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తెరగాల్సిన విషయము. అందుకని వీరు తప్పకుండా ఈ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఆ గ్రహాలకు కావలసినటువంటి దాన ధర్మాలు, అర్చన, పూజా విధానము, హోమము, ఈ యొక్క జపశాంతులు జరిపించినట్లయితే మనకు శుభాలు చేకూరుతాయి. అవి ఏ ఏ గ్రహాలకు అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఆ విధంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఈ జనవరి మాసంలో 14వ తారీఖున గ్రహకూటమి ఏర్పడబోతున్నది. కాబట్టి ఆ గ్రహకూటమిలో ఉన్నటువంటి గ్రహాలు అది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుందండి. ఈ మాస సమయంలో ఈ గ్రహకూటం వల్ల ముందుగా తులారాశి వాళ్ళకు జరిగే గొప్ప పరిణామం అయితే ఆ ప్రభావం వల్ల దంపతులకు ఎప్పుడు కలహములు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క కలహ బాధ పోగొట్టుకోవడానికి మనం అంటే దాంపత్యంలో అన్యోన్యత బాగా ఉండాలి. అది తులారాశి వాళ్ళు గుర్తెరిగి తెలుసుకోవాల్సిన విషయము. అందుకని ఈ తులారాశి వాళ్ళు అవి అన్నీ కూడా పోగొట్టుకోవడానికి వాళ్ళు చేయాల్సిన విధానం ఏంటయ్యా అంటే ఈ యొక్క రవిగ్రహము, శనేశ్వర స్వామి గ్రహము, మరియు గురుగ్రహము, మరియు ఒక శుక్రగ్రహము మరియు బుధగ్రహము, ఈ 4 ధాన్యాలను మనము తీసుకొని దానం ఇవ్వడం చేయాలి. చేస్తే తప్పకుండా మనకు ఆ అశుభ ఫలితాలు తొలగిపోతాయి. అది జరగలేదనుకోండి, దానం ఇచ్చినా కానీ ఎలా అంటే కొన్ని సందర్భాలల్లో గ్రహాల దోష ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారికో 2 సార్లకో దానం ఇస్తే సరిపోదు. కొన్నిసార్లు చాలాసార్లు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంటుంది. అలాగే అది ఇచ్చినా సరి కానప్పుడు దానికి కావాల్సిన హోమాన్ని ఆచరించవలెను. అది ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు శుభపరిణామాలు ఏర్పడతాయి. ఎందుకంటే జనవరి మాసంలో ఏర్పడబోయే ఈ యొక్క గ్రహ కూటమి వల్ల మానవులపై ఎక్కువగా ఈ పీడిత ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి మనము ఈ యొక్క తులారాశి జాతకులు ఈ గ్రహాలకు శాంతి పూజలు తప్పకుండా జరిపించుకోవలేను. అది జరిపిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ విధంగా ఈ శుభఫలితాలని పొందినప్పుడు మనకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మనకు ముందుకు వెళ్తూ ఉంటాము.
ముందు మానసిక చింతన పోగొట్టుకున్న వాళ్ళమవుతాము. మానసిక చింతన పోగొట్టుకుంటే మనకు అంతా శుభదాయకమే. ఎవరికైనా సరే మానసిక చింతన ఉండకూడదు. అది పోవాలంటే మనము గ్రహాలకు తప్పకుండా శాంతి జరిపించవలయును. అయితే ఈ విధంగా ఈ తులారాశి జాతకులు అలా దాన ధర్మాలు చేసినా కానీ ఇంకనూ ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ జనవరి మాసమే కాకుండా ఫిబ్రవరి మాసం కూడా ఈ 5 ధాన్యాలని అంటే గోధుమలను, శనగలను, బొబ్బర్లను, నువ్వులను, పెసర్లను పిండిగా చేసి ఆ పిండితో ప్రమిద తయారు చేసి ఆ ప్రమిదను 5 ఒత్తులు వేసి దీపారాధన చేసి అన్యోన్య దాంపత్యం ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు అని చెప్పేసి ఆ తులసి వృక్షం దగ్గర పెట్టి వాళ్ళు అక్కడ దీపారాధన చేసి ఆ తులసి చెట్టుకు ప్రతి ఉదయము సాయంత్రము 41 రోజు ఈ విధంగా చేసి ప్రదక్షిణ చేసినట్లయితే మంచి ఫలితాలను పొందిన వారవుతారు. అన్యోన్య దాంపత్యం ఎప్పటికీ ఉంటుంది. దంపతులలో ఏమాత్రం కూడా కలహాలు రాకుండా ఉంటాయి. కావున తులారాశి జాతకులందరూ కూడా ఇది ఆచరించి మీ యొక్క ఆ యొక్క శుభ పరిణామాలు పొందగలుగుతారని చెప్పేసి తెలియజేస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.